హాయ్ అండి. బోట్ నెక్ బ్లౌజు కటింగ్. ఇవి మామూలు జాకెట్తో బోట్ నెక్ ఎలా తీసుకోవాలో చూద్దాం. బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా తీసుకొని అసలు ఖర్చు 2 ఇంచుల డాటు. ఇప్పుడు నడుము లూజు 1/2 ఇంచు వదిలేసుకొని నడుము లూజు మనం నడుము లూజు ఎంత వచ్చిందో చూసుకుందాం. 7.5 నడుము లూజు 7.5. 7.5కి 2 ఇంచు కలిపితే చెస్ట్ లూజ్ వస్తుంది. 7.5 7.5లో 2 ఇంచు కలిపితే 9.5. 9.5 చెస్ట్ లూజ్. ఈ 9.5 బ్లౌజ్ పొడవు చూసుకోవాలి. ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి బ్లౌజ్ పొడవు, అసలు ఖర్చు. ఇప్పుడు 9.5. 9.5లో 1/2 4.5. 9.5లో తక్కువ. 5. 5 కదా, 5కి ఇంకొక 2 ఇంచెస్ పెంచుకోవాలి. డోరీస్ పెట్టుకుందాం అనుకుంటే 2 ఇంచెస్, బటన్ పెట్టుకుందాం అనుకుంటే 2.5. ఇప్పుడు మనకి ఎంత వచ్చిందో తీసుకొని చంక డౌను తీసుకోవాలి. 7లోంచి 1/2 ఇంచు తగ్గించుకుంటే చంక డౌను. చంక డౌను మనకి 7 వచ్చింది కదా, 7లోంచి 1/2 ఇంచు తగ్గించుకొని చంక డౌన్ పెట్టుకోవాలి. చంక లోతు 1.5. ఇప్పుడు ఇక్కడ 3 పెట్టుకోవచ్చు, 3.5. నేను 3.5 పెట్టుకుంటున్నాను. మనకి కొంచెం బాల్ కావాలనుకుంటే ఇంకా మనం పెంచుకోవచ్చు. బార్ అవసరం లేదు, ఇలా చాలనుకుంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు. నేను 3.5 డౌను 3 తీసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ ఇప్పుడు 1/2 ఇంచు కిందన, 1/2 ఇంచు పైన 1/2 ఇంచు వదిలేసుకొని, కిందన 1/2 ఇంచు పైన 1/2 ఇంచు వదిలేసుకొని కొలుసుకోవాలి. ఇప్పుడు మధ్యలో ప్లేస్ 3 పెడుతున్నాను. ఇటు 3 ఇటు 3 మొత్తం బాక్స్. ఇప్పుడు ఇందులో మనం ఏం కావాలితే ఆ మెజర్మెంట్ గీసుకోవచ్చు. ఇది 1 ఇంచు రౌండ్. ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 ఇంచు చంక సైడ్ 1/2 ఇంచు డౌన్ చేసుకోవాలి. నెక్ దగ్గర బాగానే ఉంటుంది, చంక సైడ్ ఒక 1/2 ఇంచు డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సర్కిల్లో మనకి ఏం కావాలితే అవి గీసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో డిజైన్ తర్వాత నేను కటింగ్ చేసుకుంటాను.
మధ్యలో డిజైన్ కూడా ఎలా కట్ చేయాలి, మధ్యలో డిజైన్ బార్ ఎలా పెట్టుకోవాలి, తక్కువ ఎలా పెట్టుకోవాలి, అది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయింది కదా. నాకు ఫ్రంట్ హుక్స్ కావాలి. ఫ్రంట్ హుక్స్ కావాలనుకున్నప్పుడు హాఫ్ ఇంచి ఇటు సైడు హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఇది ఎలాగుందో అంతా మెజర్మెంట్ గీసుకొని బ్యాక్ మీద ఫ్రంట్ 1 ఇంచి పెంచుకోవాలి. బ్యాక్ మీద 1 ఇంచి పెంచుకోవాలి. అయింది కదా. ఫ్రంట్ నెక్ మనం మామూలుగా పెట్టేసుకుందంటే పెట్టేసుకోవచ్చు, లేదంటే హై నెక్ కావాలంటే హై నెక్ పెట్టుకోవచ్చు. మనం మామూలు నెక్ పెట్టుకుందాము అనుకున్నప్పుడు, డీప్ దించుకుందాం అనుకున్నప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ ఎంత ఉందో డీపు 6 ఉంది. ఈ డీపు 6 ఉంది. 6 ఉంటే 5 పెట్టుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ తీసుకుంటాం. చెస్ట్ లూజ్ తీసుకున్నాం కదా. ఇప్పుడు మనకి డాట్స్తో మెజర్మెంట్ ఒకసారి క్లారిటీగా చెప్తాను వినండి. మనకు మామూలు జాకెట్కి ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటాం. ఇప్పుడు ఫ్రిన్స్ కట్ కదా, ఫ్రిన్స్ కట్కి ఇక్కడికి ఎంత ఉందో ఈ ఫస్ట్ డాట్ ఉంది కదా, ఈ డాట్ దగ్గర నుంచి ఇలా పట్టుకుంటే బ్లౌజ్ ఆల్రెడీ వాడేసి ఉంటుంది కాబట్టి, సాగిపోయి ఉంటుంది కాబట్టి ఒకసారి చూసుకొని ఒక హాఫ్ ఇంచి 1 ఇంచి కొంచెం పైకి ఎట్టుకోండి. చూసారు కదా. పైకి ఎట్టుకుంటే నాకు 10 వచ్చింది. నేను హాఫ్ ఇంచి పైకి ఎట్టుకున్నాను, 10 వచ్చింది. ఇప్పుడు చెస్ట్ని బట్టి కదా మనకు డాట్స్ అన్నీ ఉంటాయి. ఇది మామూలు బ్లౌజ్ ఉన్నప్పుడు నాకు 2 హైట్ 2.5 అలాగే మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు కూడా 2.5 హాఫ్ ఇంచి పెంచుకున్నాం కదా, అప్పుడు 3 పెట్టుకోవాలి. ఎందుకంటే హాఫ్ ఇంచి మనకి ఖర్చులో పోదు కదా, బుక్స్లు పెట్టి కాజుపెట్టికి. 3 అయితే ఇక్కడ 1 ఇంచి పెంచుకుంటే 4. 3 అయితే ఇక్కడ 3 వస్తే ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 5 వస్తే ఇక్కడ 6, అలా ఇక్కడ మీద ఇక్కడికి ఒక 1 ఇంచి పెంచుకోవాలి. ఇప్పుడు డాట్ మెజర్మెంట్ మన మామూలు జాకెట్కి అయితే 2, అక్కడ ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని 1.5, ఇది 1.5, ఈ 1.5 దీనికి మన డాట్ మామూలు జాకెట్ పొడవు ఉంటుంది కదా, అందులో హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటే 2 వస్తుంది. ఈ 2 తీసుకొని ఇప్పుడు ఈ సర్కిల్ ఈ 4కి 3కి 4కి మధ్యలో ఇలా రౌండ్ అప్ చేసుకోవాలి. చేసుకొని ఈ 3, 4, 3కి 4కి మనం క్రాస్గా ఇలా గీసుకోవాలి చంక్లోకి. ఇప్పుడు 2 పెట్టాం కదా, ఈ 2 నుంచి మన హైట్ 10 వచ్చింది కదా, ఈ 10 నుంచి లైట్గా కొంచెం ఇలా రావాలి. ఇప్పుడు మనకి డాట్, ఇది ఫస్ట్ డాట్,
సెకండ్ డాట్ ఇంకేం ఉండవు ఇవి. ఇది ఫ్రిన్స్ కట్ కాబట్టి. ఇప్పుడు మనం లోతు తీసుకుంటాం కదా, కటింగ్ చేస్తాను, అప్పుడు లోతు ఎలా తీయాలో చెప్పు. చూసారు కదా. ఇప్పుడు ఇప్పుడు 1 నుంచి ఇక్కడికి 1 ఇంచి డౌన్ చేసుకోవాలి. ఇక్కడ హాఫ్ ఇంచి డౌన్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ 1 ఇంచి, ఇక్కడ హాఫ్ ఇంచి. ఇప్పుడు ఇది మన బ్యాక్ పార్ట్ని కదా, ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లోంచి ఒక హాఫ్ ఇంచి లోనికి వెళ్ళాలి. హాఫ్ ఇంచి మనం ఇది అసలు ఇక్కడ హాఫ్ ఇంచి పెంచాం. ఈ హాఫ్ ఇంచి నుంచి ఇక్కడ 30 టేప్తో చేసుకొని 30 కరెక్ట్గా 1.5 చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి. చూసారు కదా లోతు ఇంతే. ఇవి మెయిన్ క్లాత్ని పెట్టుకొని మనం కట్ చేసుకొని కుట్టుకోవచ్చు. మీకు ఎలా కావాలితే అలా కుట్టుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ ఫస్ట్ పొడవు చూసుకోవాలి. ఒకసారి బ్యాక్ పార్ట్ నుంచి రౌండ్ చూసుకోవాలి. తక్కువ 8, 5 బ్లౌజ్ పొడవు 10, బ్లౌజ్ పొడవు 10, బ్లౌజ్ పొడవు 10కి 1 ఇంచ్ కలిపాను. బ్లౌజ్ పొడవు 10, బ్లౌజ్ లూజు 5కి 2 ఇంచ్ కలుపుకున్నాం. ఇప్పుడు జాయింట్లు వచ్చేలా ఉన్నాయి, కొంచెం ఒక పక్కే జాయింట్ ఉండేలాగా కట్ చేసుకుందాం. ఫైవ్ 2 ఇంచ్ ఖర్చు 11 హ్యాండ్ లూజు 5 పొడవు 11. ఇప్పుడు డౌన్ 3 ఇంచెస్ తక్కువ. మన హ్యాండ్ డౌన్ తీసుకుంటాం కదా, తక్కువ 8. ఇక్కడ నుంచి ఇక్కడికి తక్కువ 8 వచ్చింది. ఇప్పుడు మనం 1.5 వదిలేసుకొని మొదలు క్రాస్గా గీసుకోవాలి. క్రాస్ గీసాం కదా, ఇప్పుడు ఈ క్రాస్ మధ్యలో చిన్న డాట్ పెట్టుకొని
ఫస్ట్ అప్పు, తర్వాత డౌను. ఫస్ట్ అప్పు రావాలి, తర్వాత డౌన్ రావాలి. వస్తే కరెక్ట్గా మన లోతు తీయడానికి అవుతుంది. హ్యాండ్ షేప్ చూసారు కదా, 8 వచ్చింది. 8 తీసుకున్నాను. హ్యాండ్ డౌన్ 3. ఇప్పుడు 1.5 వదులుకున్నాను. ఈ 1.5 నుంచి క్రాస్గా తీసుకొని అందులో ఆఫ్ చేసుకొని ఆఫ్ నుంచి ఫస్ట్ అప్పు డౌను తీసుకోవాలి. చూసారు కదా, హ్యాండ్. ఇప్పుడు కట్ చేసుకోండి. ఇది బోట్ నెక్ అండ్ ఫ్రిల్స్ కటింగ్.